హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దివ్య. ఈరోజు పుట్ట దగ్గరకు వెళ్ళి మొక్కు తీర్చుకునేది ఉందన్నమాట. ఇంకా మార్నింగ్ లేచి ఇంట్లో పనులన్నీ చేసుకుంటున్నాము. 9 వారాలు పుట్ట దగ్గర తిరిగి 9వ వారం పాలు పోసి పుట్టలో పొంగలి ప్రసాదంగా పెడుతున్నాము. నైట్ అంట్లుంటే తోమేసి మంచి నీళ్ళు వాడుకోవడానికి నీళ్ళు పట్టేశాను. మాసిన బట్టలుంటే నానబెట్టేశాను. పిల్లలు ఒక దాంట్లో, నావి మా హస్బెండ్ ఒక దాంట్లో. దేవుడికి పూజ చేసి వచ్చేసిన తర్వాత వాష్ చేస్తాను ఇవి. ఈలోపు మా అత్త స్నానం చేయడం కోసం వేడి నీళ్ళు కాస్తున్నారు. నీళ్లు పట్టేసిన తర్వాత ఇల్లు చిమ్ముతాను. మా ఇల్లు ఎన్నిసార్లు చిమ్మినా చిమ్మినట్టే ఉండదు. ఇంట్లో బయట అంతా ఇసుక ఉంటుంది. ఎన్నిసార్లు చిమ్మినా ఇంట్లో బయటకు తిరుగుతూ ఉంటాం కదా, ఏదో ఒక పని చేస్తూ, మళ్ళీ ఇసుక వచ్చేస్తుంది. పాపకి ఇడ్లీ పెట్టడం కోసం వేడి నీళ్ళు కాస్తున్నాను. చల్లటి నీళ్ళు తాగించను. నీళ్ళు వేడి చేసి చల్లారిన తర్వాత వడపోసి తాగిస్తాను. పాపకి ఇడ్లీ పెట్టేసి నేను కూడా తినేసి ఆఫ్టర్నూన్కి అన్నం వండడానికి బియ్యం ఏరుతున్నాను. మేము తినేది రేషన్ బియ్యము. వాటిలో పురుగులు అలాంటివి ఉంటాయి కదా, ఒకసారి చూసుకొని చెరిగి వండుకుంటే బాగుంటుంది. అన్నం వండేసి పాపకు స్నానం చేయించి నిద్రకు వేసేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాను. ఈలోపు మా అత్త పొంగల్ ప్రిపేర్ చేస్తున్నారు ప్రసాదంగా పెట్టడానికి. నేను ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు పాప లేచేసింది. ఎప్పుడు పాప అంటుంటావు, పేరు పెట్టలేదా అని అనుకుంటున్నారా? మొన్నే పెట్టాము. ఫస్ట్ దేవుడికి ఇస్తామన్నమాట పేరు, లోపల పేరు అంటాం దాన్ని. సెకండ్ నేమ్ అని పెడతాము, అది నక్షత్రం పుట్టిన తేదీ బట్టి పెడతాము. పాపకి యష్మిత అని పేరు పెట్టాము. పొంగలైతే చేసేసాము. రేవంత్కి కూడా మా అత్త స్నానం చేయించేశారు. వాడిని కూడా రెడీ చేసేస్తున్నాను. ఇంకా దేవుడికి పూజ చేసి ప్రసాదం పెట్టేశాను. ఇంట్లో పూజ చేసేసి నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా పూజ చేసేసాను. ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. ఏదైనా పండగలకి లేదా ఇంట్లో ఇలా ప్రసాదాలు చేస్తే మా ఇంట్లోనే కాకుండా నానమ్మ వాళ్ళ ఇంట్లో కూడా, అలాగే పుట్ట దగ్గర కూడా పెడతాము. పుట్ట దగ్గర కూడా పూజ చేసుకొని కాసేపు అక్కడే ఉండి తెచ్చిన పొంగలి పిల్లలకు అలాగే పక్కన వాళ్ళకు కూడా పెట్టేసి ఇంటికి వచ్చేసాము. పొద్దున్న నానబెట్టానుగా బట్టలు, అవి ఉతికేసాను ఇంటికి వచ్చి. ఇంతేనండి ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి. నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. ఉంటానండి. థ్యాంక్ యూ.